హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇడ్లీలు వండి. ఇడ్లీలు అంటే మామూలుగా ఇడ్లీ రవ్వతో చేసుకుంటాం కదా, సో నేను అలా కాకుండా ఈరోజు నేను మరమరాలతో చేస్తున్నాను. అదే అండి, పేలాలు అంటాం మేము, వాటితో చేస్తున్నాను. సూపర్ సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. మరి లేట్ చేయకుండా వీటి యొక్క ప్రాసెస్ చూసేద్దాం. ఇందుకోసం నేను ఒక కప్పుతో 4 కప్పుల మరమరాలు తీసుకుంటున్నాను. ఈ మరమరాలు తీసుకొని వీటిలో వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని వాటర్లో మొత్తం మునిగేంత వరకు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, సో ఆ రవ్వను తీసుకొని రవ్వ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. జస్ట్ ఒక 5 నిమిషాలు నానిపోతే సరిపోతుంది. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్నాం కదా, సో ఆ మరమరాలను వేసుకోండి. కొంచెం నీళ్లు పోసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ అవ్వాలి. దీంట్లోనే ముందుగా నానబెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు ఎక్కువగా పోయకండి. మనం ఇడ్లీ రవ్వతో చేస్తే పిండి ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ అనేది అదే విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, దోసపిండిలాగా పలుచగా ఉండకూడదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. సో ఇది గ్రైండ్ అయిపోయింది, ఇలా ఉండాలి. ఇంక కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని వేసుకోండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. వంట సోడా ఎందుకు వేస్తున్నానంటే అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి, సో ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా పొంగుతూ రావాలి అంటే వంట సోడా వేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని అన్నింటిలో కూడా నూనెను అప్లై చేసుకోండి. నేను కలుపుకున్న పిండి అనేది 4 ప్లేట్లకి అంటే 16 ఇడ్లీలు అవుతాయి. సో అన్నిటికీ నూనెను అప్లై చేసిన తర్వాత ఒక్కో దాంట్లో ఇడ్లీ పిండిని పెట్టేసుకోండి. మరీ నిండుగా కాకుండా కొంచెం 75% ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఎప్పుడు కూడా ఇడ్లీలు చేసిన రైస్ కుక్కర్లో చేసుకుంటాను. ఇలా అన్నిట్లలో ఫిల్ చేసుకొని స్టాండ్కి పెట్టేసుకోండి. రైస్ కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకోండి. తర్వాత ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. మనకి దాంట్లో కుకింగ్ బటన్ ఉంటుంది కదా, సో అది పడిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మామూలుగా ఇడ్లీ రవ్వతో చేస్తే చాలా వైట్గా వస్తాయి కదా, సో బట్ ఇక్కడ మరమరాలతో చేస్తున్నాం కాబట్టి మరమరాల కలర్లోనే వస్తాయి. బట్ స్పాంజీ లాగా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. సో ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా వీటిని తీసేసుకోండి. చాలా బాగా వస్తాయండి. చూడండి ప్లేట్కి కొంచెం కూడా అతుక్కోకుండా దూదిలాగా ఎంత చక్కగా వచ్చాయో. ఎప్పుడైనా మీరు మరమరాలతో ట్రై చేసి ఉండరు అనుకుంటున్నాను. సో ట్రై చేయకపోతే కంపల్సరీ ఈ విధంగా డిఫరెంట్గా ఇడ్లీ రవ్వతో కాకుండా మరమరాలతో చేసుకోండి. నేను దీనిని పల్లి చట్నీతో సర్వింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, దూదిలాగా చాలా బాగా వస్తాయి. సో లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి మరమరాలతో ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.